ఆధారంగా ఇంతకుముందు మనం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఒక 3 కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకున్నాం. ఒకటి, మానవ రూపంలో ఉన్నటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు, దానవ రూపంలో ఉన్నటువంటి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మరి వానర రూపంలో ఉన్నటువంటి వాలి, సుగ్రీవుడు. నిజంగా కూడా ఈ 3 కుటుంబాల వల్ల అన్నదమ్ముల అనుబంధమే కాకుండా రామాయణం నుంచి చాలా విషయాలను తెలుసుకునే ముందు ఆ అనుబంధం గురించిన ఒక స్వీయరచన చిన్న పద్యాన్ని వినిపిస్తాం. లోకంలో చాలా నానుడి ఇది. రామలక్ష్మణులనగా అన్నదమ్ములనగా ఆరామలక్ష్మణులే, అన్నదమ్ములనగా ఆరామలక్ష్మణులే, బహుళ ఖ్యాతి నొందే భవ్యరీతి, మార్గదర్శకులైరి మానవాళికి నెల్ల, సాటి లేరు ఎవరు సత్యమిదియే. మరి రామలక్ష్మణుల యొక్క అనుబంధాన్ని గురించి ఇది సత్యం, ఇలా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రామనామం యొక్క గొప్పతనాన్ని ఇప్పటిదాకా మనం సంకీర్తన రూపంలో వినడం జరిగింది. ఇంతే కాదు, రామాయణంలో ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు. వాట్ నాట్ ఆల్ ఈజ్ వన్, ఆల్ ఈజ్ వన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కోచింగ్ సెంటర్ లాగా పెట్టుకొని రామాయణాన్ని ఒక కోచింగ్ లాగా ఉపయోగించవచ్చు. ఒకటి, తల్లిదండ్రులు అంటే ఎట్లుండాలి రామాయణాన్ని చూసి నేర్పవచ్చు. విద్యాభ్యాసానికి పంపించేటప్పుడు చిన్న పిల్లవాడిని వదిలిపెట్టి ఉండాలంటే తల్లిదండ్రులకు చాలా బాధ, తప్పదు హాస్టల్కి పంపించాలంటే. మరి విద్య రావాలంటే తల్లిదండ్రుల్లాగా ఎవరు దశరథుడు, కౌసల్య చూడవచ్చు. అంతేకాదు కైక పాత్ర ద్వారా ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే కైక చెప్పుడు మాటలు వినడం వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అయిందని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా ఉండకూడదని తల్లి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి వ్యక్తులు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మన చుట్టుపక్కల ఆ మిత్రుని వల్లే, చెలికత్త వల్లే, స్నేహితురాని వల్లే ఏదో రకంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారిని మనం పసిగట్టి ఎంత దూరంలో ఉంచాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడికి తీసుకోవాలో, వారి యొక్క మాటల్ని ఎక్కడ స్వీకరించాలో అనేది కూడా మనం గ్రహించవచ్చు. అంతేకాదు అసలు రామాయణంలో ఇంకా చెప్పాలంటే ఒక లక్ష్యం కోసం పోరాడే సమయంలో మరి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని రాముని యొక్క వృత్తాంతం చెప్తుంది మనకు. సీతను వెతికే క్రమంలో వానరు తోడైతే, అసలు వీళ్ళు మానవులే కాదు, వీళ్ళకి ఏం తెలుసు, తెలివితేటలు ఉన్నాయని ఆలోచించలే. ఎవరు తోడుగా నిలిస్తే వాళ్ళందరి యొక్క సహాయం తీసుకొని తన లక్ష్యాన్ని జయించిండు. అట్లా పాలకులు కానీ నాయకులు కానీ ఎవరైనా కూడా ఒక లక్ష్యం వైపు పోరాడాలంటే తప్పనిసరిగా ఇవన్నిటిని కూడా మనం అంది వచ్చిన చీపురు పుల్లతో సహా ప్రతి ఒక్క దాన్ని మనం ఉపయోగించి లక్ష్య ఛేదనకు ముందుకెళ్ళాలని తెలుస్తుంది. అంతేకాదు గొప్ప టెక్నాలజీ ఉంది. సాగరంపై వంతెన కట్టిరు, రామసేతు ఇప్పటికీ అసలు అంతు చిక్కడం లేదు. నీళ్ళల్లో రాళ్ళు తేలడం ఏంటి? అలాంటి గొప్ప టెక్నాలజీ రామాయణం నుంచే ఉంది. మరి దాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. లోతుగా విశ్లేషణలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వకర్మ యొక్క సృష్టి ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిస్తే ఒకటి కాదు, అనేకం. అంతేకాదు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాడు శూర్పణఖ. ఇలాంటి శూర్పణఖలు ఎంతోమంది ఉంటారు. వారి మాటలు ఎలా వినాలి? అసలు రాక్షసుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు. అందరూ లోకమంతా చెడ్డోళ్ళని మనం యద్భావం తద్భవతి అని చెప్పుకుంటాం. లోకమంతా కూడా చెడ్డోళ్ళే అనుకోవడానికి లేదు, లోకమంతా కూడా మంచోళ్ళు ఉన్నారు అనుకోవడానికి లేదు. రాక్షసుల మధ్య కూడా మంచోళ్ళు ఉన్నారు. ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు త్రిజట ఉంది, మళ్ళీ మండోదరి ఉంది, మళ్ళీ విభీషణుడు ఉన్నాడు. వీళ్ళంతా కూడా మనకు మంచిని దారిని చూపించిన వాళ్ళే. కాబట్టి అందరూ చెడ్డ వాళ్ళని కాదు, అందరూ మంచి వాళ్ళని కాదు. మంచి వాళ్ళలో కూడా స్వార్థపరులు, కనిపించేటటువంటి రూపం వేరు, వెనుకున్న రూపం వేరు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక లక్ష్య సాధన కోసం మనకు ఏది అంది వస్తే అవన్నీ అవకాశాలని వాడుకోవాలి. నాయకులైనా పాలకులైనా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒక ఉడత తన వంతు సాయం చేస్తే, అందుకే ఒక చిలుక రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ సేవ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రేగు పళ్ళు తినిపించిన శబరి ఎంతో ధన్యం. ఇట్లా అనేక సంకీర్తనల ద్వారా ఎంత వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకున్నారు. కాబట్టి ఒక శబరి ఒక్క పాత్ర అసలు ఇంత అని మనం ఒక లిమిట్లో రామాయణాన్ని చేర్చలేము. కాబట్టి నాకు అనిపిస్తుంది భార్యాభర్తలు అంటే ఇట్లుండాలి, తల్లిదండ్రులు అంటే ఇట్లుండాలి, అన్నదమ్ములు అంటే ఇట్లుండాలి, ఈ రకంగా ఉండకూడదు, ఈ రకంగా ఉండాలి అని చెప్పి ఒక కోచింగ్ సెంటర్ లాగా రామాయణాన్ని ఆధారంగా చేసుకొని అన్ని విదేశాల్లో భవిష్యత్తులో పుట్టుకరావచ్చు కూడా నేను అనుకుంటున్నా. ఇది సత్యము, నిత్యము, భవిష్యత్తు. కారణం ఏంటంటే అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి పద్మవ్యూహం వివరిస్తుంటే సుభద్ర కడుపులో ఉండి విన్నాడు, తెలుసుకున్నాడు.
మరి ఇప్పటికీ కోచింగ్ సెంటర్లు విదేశాల్లో గర్భిణీ స్త్రీలకు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు రేపటి నాడు కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి మన విజ్ఞానాన్ని మన నాలెడ్జ్ మొత్తాన్ని విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దుబాయ్లో చూస్తే శ్రీరామనామ సంకీర్తనని మహిళలు చేస్తున్నారు. అట్లా మన యొక్క శాస్త్రాలలో గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని వాళ్ళు పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు వెలికి తీయాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు పాటించాల్సిన అవసరం లేదు. మనం కూడా మన తరతరాల వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలంటే మరి ఒకసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గ్రంథాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అందులోని సారాంశాన్ని ప్రస్తుత కాలానికి అన్వయించే విధంగా మరి మహానుభావుల యొక్క సేవలను వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముందు నిలిచినటువంటి తెహల్కా న్యూస్ అండ్ మహిళా దర్బార్ పోలీస్ క్రైమ్ మరి ఈ ఛానల్ వాళ్ళు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, అన్న మీకు కూడా ఒక చిన్న సూచన, మేమే కాదు మాకంటే గొప్పగా వివరించగలిగేటటువంటి వ్యక్తులు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ లోపల కళల్ని బయటికి తీసుకురండి, మా వంతు సహకారం మేము అందిస్తాం. తప్పనిసరిగా మీరు 10 కాలాల పాటు మీ ఛానల్ మీరు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలుపుతూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గోపాలన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రామనామ సంకీర్తనతో ఒక చిన్న పద్యంతో ముగిస్తాను. రామ రామయన్న రారాదు పాపంబు, రామ రామయన్న రాదాదు పాపంబు, రామస్మరణ చేయ రాదు మృత్యు, రామస్మరణ చేయ రాదు మృత్యు, నామమెపడుగాచు నార్త జనాలికిన్, శక్తి కన్న మిన్న భక్తి ఇలలో. కాబట్టి ఆ శ్రీరామనామ సంకీర్తనం చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. రామ అన్న పదంలో 2 చెప్తారు పెద్దలు. రా అంటే లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చేస్తాయట, మా అంటే కవాటంలాగా మూసుకుపోతాయి. మరి లోపల ఉన్న పాపాలని రామ అన్నోళ్ళ లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వస్తే అవి ఎక్కడ పోతాయి? ఎవరైతే అనరో వాళ్ళ నెత్తిన కూర్చుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రామనామ స్మరణ చేద్దాం, సంకీర్తన చేస్తూ అందరూ ఒకసారిగా గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు.